ఈ రోజు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అన్ని రకాల వస్తువులపై తగ్గించడంతో కార్ల షోరూంలో చాలా సందడి నెలకొన్నది. ఇప్పుడు మనం ప్రస్తుతం రాజమండ్రిలోని కియా షోరూంలో ఉన్నాము. ఈ షోరూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రోజునే ఒకరు కారు కొనుక్కోవడం జరిగింది. అందరం కూడా ఆనందంగా ఉన్నారు. 28% ఉన్న జీఎస్టీని 18% తగ్గించడం పట్ల అందరిలోని కూడా హర్షం వ్యక్తమవుతున్నది. అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్లు కొనుక్కోవడానికి వస్తున్నారు. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ కార్లు బుకింగ్ కూడా ఎక్కువగా నమోదు కావడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి జిఎస్టీ తగ్గించారు కదా, ఏ రకంగా ఫీల్ అవుతుంది? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. యాక్చువల్గా 1 మంత్ ముందే మేము కారు కొనుక్కుందాం అనుకున్నాం, కానీ జీఎస్టీ తగ్గుతుందని తెలిసి వెయిట్ చేసాం. సో జీఎస్టీ తగ్గించడం వల్ల ఆల్మోస్ట్ మా వేరియంట్కి 50,000 వరకు రేటు మాకు కలిసి వచ్చింది. ఇంతకుముందు అయితే 50,000 ఎక్కువ పెట్టాల్సి వచ్చేది, కానీ జీఎస్టీ తగ్గించడం వల్ల మాకు 50,000 కలిసి వచ్చింది. అండ్ చెస్ కూడా తీసేయటం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకా చిన్న కార్లు అయితే చాలామందికి 1,30,000 కూడా తగ్గుతుంది. సో మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా కార్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఇప్పుడు ఈ దసరాకి చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది, దసరా రోజు వెహికల్ తీసుకుంటే బాగుంటుందని. సో ఎవరైతే వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము కూటమి ప్రభుత్వానికి మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు ఏ కారు ఉండేది, ఇప్పుడు ఏం కారు? ఇంతకుముందు i20 ఉండేదండి మాకు. i20 బయట ఇచ్చేసి కియా కారు తీసుకున్నాము. ఈ కార్లు బాగుంటున్నాయని మరి మా ఫ్రెండ్స్కి కొంతమందికి ఉన్నవి కార్లు, ఇవి బాగుంటుందని ఉద్దేశం తీసుకున్నాం. జిఎస్టీ తగ్గిందని పాత కారు ఇచ్చేసి కొత్త కారు తీసుకున్నాము. మరి ఇంచుమించుగా ఈ కార్కి అయితే 50,000 తగ్గింది, కానీ ఇంకా కొద్ది చిన్న కార్లు అయితే 1,20,000 50,000 తగ్గింది. టోటల్గా ఏదైనా వినియోగదారుల మట్టికి చాలా ఆనందంగా ఉన్నాం జీఎస్టీ తగ్గడం వల్ల. అందుని బట్టి నిజంగా మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. బాగా తగ్గుతుందండి. జిఎస్టీ రూపంగా మాకు 1,20,000 అలాగా తగ్గుతుంది. కాబట్టి అంతా కొత్త కార్లు తీసుకోవడానికి ప్రోత్సహించినట్టే ఉంది. మన దేశ ప్రధాని చేసిన ఈ జిఎస్టీ తగ్గించినందువల్ల చిన్న తరహా వాళ్ళకు కూడా మంచి బాగుందండి. దాని మీద చాలామంది కూడా పాత కార్లు తీసేసి కొత్త కార్లు తీసుకుంటున్నారు. జిఎస్టీ రేట్లు తగ్గడంతో అందరూ కూడా ఎక్కువ మంది కార్లు కొనుగోలుపై ఎక్కువ మొక్కు చూపుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా కార్ల కంపెనీల దగ్గరికి వెళ్ళి అక్కడ రేట్లు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్ వాళ్ళని అడిగింది, ఎలాగున్నాయండి మా కార్లు రేట్లు ఎలా తగ్గుతున్నాయి, అండ్ ఎలా తగ్గుతున్నాయి, నార్మల్ ఎలా తగ్గుతున్నాయి? యాక్చువల్లీ ఇప్పుడు మాకైతే షోరూమ్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే ప్రైస్ అనేది తగ్గడం వల్ల ఈ రోజు నుంచి మనకి అది అమల్లోకి వస్తుంది కాబట్టి మాకు షోరూమ్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. ప్రీవియస్గా ప్రైస్ తెలుసుకుని వెళ్ళారు, కానీ ఈ రోజు నుంచి మనకు అమల్లో ఉండడం వల్ల ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఉంది. మనకు అప్ టు 4 lakhs వరకు ప్రైజెస్ వేరియేషన్ ఉంది ఇప్పుడైతే జీఎస్టీ వల్ల. ప్రతి వేరియంట్కి కస్టమర్ ఏ వేరియంట్ తీసుకోవాలన్నా ఫ్రీగా తీసుకోవచ్చు. మీన్స్ ఫ్రీ అంటే చాలా వేరియేషన్ ఉంది, ప్రైస్ వేరియేషన్ అంటే 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs. అదే మా దగ్గర ఉన్న టాప్ అండ్ వేరియంట్ని బట్టి 4 lakhs అప్పుడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ కియా షోరూంలో చూస్తే ఇక్కడ అంతా కూడా అందరిని నెలకొన్నది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా 22వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆ తేదీ గురించి అందరూ కూడా వెయిట్ చేయడం చూడటం జరిగింది. ఆ రకంగానే ముందుగా వచ్చి ఇక్కడికి వచ్చి 22వ తారీఖు రావడంతో ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఆ బుకింగ్ అన్న చేసుకోవడం జరుగుతున్నది. ఇంతకుముందు అందరూ కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ ఇక్కడ ఏ కారు కొనాలా ఏంటి అనేది మట్టికి సెలెక్ట్ చేసుకుని ఉండేవారు. అయితే ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కార్ల షోరూమ్ దగ్గరికి వచ్చి కొనుగోలుకు అయితే చేయడం జరుగుతుంది. అయితే జిఎస్టీ ధరలు తగ్గడంతో దీన్ని వీళ్ళందరిలో కూడా ఉత్సాహం. సార్, జిఎస్టీ తగ్గింది కదా, 28% 28% నుంచి 18% ఎలా ఫీల్ అవుతుంది మీరు? పర్లేదు సార్, ఇది యాక్చువల్లీ బెస్ట్ అనుకోవచ్చు. బట్ టు బీ ఫ్రాంక్లీ ఇది క్వశ్చన్ కాదు. ఇంతకుముందు జిఎస్టీ ప్రైజులు తక్కువే ఉండేవి, పెంచారు, ఇప్పుడు తగ్గించారు. ఇప్పుడు అదే అయింది కదా, పెంచింది ఎవరు మాట్లాడలేదు అప్పుడు, ఇప్పుడు తగ్గించింది మాట్లాడుకుంటున్నారు, పెంచింది కూడా మాట్లాడుకోవాలి. సో ఒకప్పుడు పెంచింది, ఇప్పుడు తగ్గించారు. సో రెండింటికి పెద్ద తేడా లేదు సార్. అంటే ఇప్పుడు కొనుగోలుదారులపై ఎటువంటి ఆసక్తి పెరుగుతుంది అంటే ఈ రోజు వచ్చి మీరు కొనుక్కుంటున్నారు జిఎస్టీ తగ్గింది అంటే ఇంతకుముందు కూడా సేల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు తగ్గడం అంటే ఏంటి సార్, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏదైతే పెంచారో ఇప్పుడు అవి తగ్గినాయి, అదే పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనం వెహికల్స్ దగ్గర మన దగ్గర నుంచి సెస్ అని, ఈ జిఎస్టీలని, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, లైఫ్ టైం ట్యాక్స్ అని తీసుకుంటున్నారు. ఓకే, పేమెంట్ చేస్తున్నాం, ఇట్స్ ఎ నార్మ్స్. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడాను, మీరే తెలుసు రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము? బట్ రోడ్స్ చూస్తే
ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు, గవర్నమెంట్ కూడా తెలుసండి. మనము పేమెంట్ చేసిన దానికి గవర్నమెంట్ కూడా అదే విధంగా మనకి సపోర్ట్ ఇవ్వాలి. రోడ్స్ చూస్తే ఆ వెహికల్ మనము ల్యాక్స్ పెట్టి కొనుక్కుంటాం. ఈ రోజుల్లో మినిమం ఒక ఎస్యూవీ వెహికల్ తీసుకోవాలంటే 10 lakhs అబోవే ఉంది. సో మనము అంత అమౌంట్ పెట్టుకొని ఆ బండిని మనం క్లీన్గా పెట్టుకోవాలి అనుకుంటే అట్ ద సేమ్ టైం రోడ్ అనేది కూడా అంతే క్లియర్గా ఉండాలి. పాట్ హోల్స్ వర్షాకాలం వస్తే భయపడుతూ బతకాలి, ఎక్కడ పాట్ హోల్ ఉంటుందో తెలియదు. బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా, ఎందుకంటే టు బీ ఫ్రాంక్లీ నేను వెహికల్ యూజ్ చేస్తాను, 4-wheeler 2-wheeler కూడా యూజ్ చేస్తాం. అక్కడే ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇక్కడే ట్యాక్స్ పే చేస్తున్నాం. అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, కార్పొరేట్ ఎంప్లాయీ. సో నా శాలరీ కూడాను ట్యాక్స్ కట్టిన తర్వాతే వస్తుంది. సో మీరు ట్యాక్స్ గురించే పర్టికులర్గా అడుగుతున్నాం కాబట్టి ఒక ఎంప్లాయీగా నేను ఎర్న్ చేసే అమౌంట్ అన్ని ట్యాక్స్ డిడక్ట్ అయ్యి వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పేమెంట్ ఏదైనా కొనుక్కుంటున్నా వెహికల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ దాని మీద ట్యాక్స్. ఆల్రెడీ నేను ఎర్న్ చేసిన అమౌంట్ మీద ట్యాక్స్ ఉంది. ట్యాక్స్ కట్టిన తర్వాత టీడీఎస్ అయిన తర్వాత నాకు వస్తుంది. ఏదన్నా తీసుకోవాలంటే మళ్ళీ ట్యాక్స్, బయట డైనింగ్కి వెళ్తే ట్యాక్స్. సో మీరు ట్యాక్స్ గురించి చెప్తున్నారు కాబట్టి నేను ట్యాక్స్లో ఎన్ని ట్యాక్స్లు మనం పే చేస్తున్నా సరే గవర్నమెంట్ అనేది నాట్ గివింగ్ సాటిస్ఫాక్టరీ టు ద పీపుల్. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది గవర్నమెంట్తో. ఇప్పుడు జిఎస్టీ తగ్గించినా తగ్గకపోయినాను ఒక యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ ఒకవేళ తనకి కార్ కావాలనుకుంటే వెళ్ళి తీసుకుంటాడు, ఎయిదర్ బై క్యాష్ ఎయిదర్ బై లోన్. ఇప్పుడు నేను కూడా లోన్కే వెళ్తున్నా. సో లోన్లో కూడా ప్రాసెసింగ్ ఫీస్ ఇది చాలా చోట్ల ఉన్నాయి. సో అవి మనము మార్చలేం. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి మనం పే చేసిన దానికి ద గుడ్ సాటిస్ఫాక్టరీ థింగ్స్ అనేది మన పీపుల్కి, కామన్ పీపుల్కి ఇస్తే వెరీ వెల్ హ్యాపీ. పర్టికులర్లీ రోడ్ సార్, రోడ్ గురించి అయితే కన్సర్న్ ఇంకా ఉంది. పక్కన జిఎస్టీ గురించి పక్కన పెట్టేస్తే మనం పే చేసే లైఫ్ ట్యాక్స్కి, రోడ్ ట్యాక్స్కి సాటిస్ఫాక్టరీ అనేది లేదు గవర్నమెంట్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ సేల్ అయితే ఎక్కువగా పెరగడం జరిగింది. అయితే ఈ జిఎస్టీలు అయ్యి కట్టించుకుని చాలా వరకు వసూలు చేయడం జరుగుతున్నది. అయితే దీంతో ఆ జిఎస్టీలు కానీ, రోడ్ ట్యాక్స్లు కానీ, మిగతా లైఫ్ ట్యాక్స్లు కానీ అన్నీ కడుతున్న సమయంలోని మిగతా వాటిని కూడా తగ్గితే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. అయితే ఇప్పుడు జిఎస్టీ మట్టికి ధర తగ్గడంతో అన్ని కార్ల షోరూంలో కూడా కలకల్లాడుతున్నాయి. ఎక్కువ మంది కస్టమర్స్ అందరూ కూడా ఇన్ని రోజుల వరకు ఎంక్వైరీ చేసి ఏ రకంగా తగ్గుతుంది ఏంటి అనేది చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు షోరూంలకు వచ్చి కార్లు అన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంతో అన్ని కార్లు షోరూంలు కూడా కలకల్లాడుతున్నాయి. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.